ఫ్రెండ్స్, నా పేరు సురేష్. నిన్న సాయంత్రం ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్ అయితే మ్యాచ్ జరిగింది. అందులో హార్దిక్ పాండ్యా టీం అంటే ముంబై ఇండియన్స్ 205 స్కోర్ చేశారు 20 ఓవర్లో. కానీ మంచిగానే ఆడినరు. కానీ ఒక్కొక్కరు మంచి బ్యాటింగ్ చేశారు. సూర్యకుమార్ యాదవ్ కానీ, హార్దిక్ పాండ్యా కానీ, వీళ్ళందరూ కానీ. ఇంకోటి రోహిత్ శర్మ కొంచెం ముందుగానే అవుట్ అయిపోయాడు. కానీ అందులో బ్యాటింగ్ బాగా చేశారు, ఫీల్డింగ్ బాగానే ఉంది, బౌలింగ్ సూపర్ అంటే సూపర్ ఉంది. అది అందరికి తెలిసిందే. ఎందుకంటే అక్కడ మంచి బౌలర్స్ ఉన్నారనమాట ఎంఐ టీంలో. అయితే ఢిల్లీ క్యాపిటల్లో ఏం జరిగిందంటే వాళ్ళు కూడా మంచి ఫీల్డింగ్ ఉంది, మంచి బ్యాటింగ్ ఉంది, అంత బాగానే ఉంది. కానీ లాస్ట్కి స్కోరు 193 అయితే చేశారు. అప్పటి వరకు 2 వికెట్లు 3 వికెట్లే పడ్డాయి. తర్వాత ఎమ్మడెమ్మడి అవుట్ అవ్వకుండా వచ్చారు. తర్వాత గాల్లో లేపిర్రు, గాల్లోనే క్యాచ్ అవుట్లు అయినరు. కానీ 2 డీలు తీసిండ్రు, 2 డీలు టకటక అవుట్ అయిపోయినరు. అయితే ఇందులో గేము వాళ్ళకి గెలుపును అందించాలి అన్నట్లు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్ కరెక్ట్గా ఆడితే అది తొందరగా అయిపోయే మ్యాచ్. కానీ వాళ్ళు ఉరుకులు పరుగులు చేసేసి దాన్ని ఎంఐకి అందించారు. అది కావాలనే అందించారని నేను అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్.